హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంట ఆఫీషియల్. నేను మీ గౌతమి. ఈరోజు అల్లం మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకు కావలసిన పదార్థాలు: కారం, ఆవకాయ ముక్కలు, ఉప్పు, ఆవపిండి, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, వెల్లుల్లి, జీలకర్ర మెంతుల పౌడర్, పల్లి ఆయిల్. ఇలా రెడీగా ఉంచేసుకుందాం. ఇంకా స్టార్ట్ చేద్దామండి. లాస్ట్ టైం మనం ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూసాం కదా. ఈరోజు అల్లం మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మా అత్తయ్య గారు మామిడికాయ ముక్కలన్నిటినీ ఈ గిన్నె కొలతగా తీసుకుంటున్నారండి. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, టోటల్ 3 గిన్నెలు అయ్యాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా అయ్యాయి. ఇంకా పచ్చడి స్టార్ట్ చేద్దామండి. కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కారం 600 గ్రాములు తీసుకుంటున్నాము. ఇక్కడ 3 మ్యాంగోస్ కారం, కొట్టించుకొచ్చిన కారం 2 కలిపి తీసుకుంటున్నాము. ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, కలర్గా ఉంటుంది పచ్చడి. నెక్స్ట్ అల్లం పేస్ట్ తీసుకుంటున్నామండి. 300 గ్రాములు అల్లం పేస్టు. నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ 300 గ్రాములు తీసుకుంటున్నాము. ఇక్కడ అల్లం వెల్లుల్లి 2 సపరేట్గా తీసుకుంటున్నారండి మా అత్తయ్య గారు. నెక్స్ట్ జీలకర్ర మెంతుల పౌడర్ని 50 గ్రాములు తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఆవపిండి 200 గ్రాములు తీసుకుంటున్నాము. మొత్తం వేసేసుకోవాలి. ఇంకా గార్లిక్ 100 గ్రాములు తీసుకుంటున్నాము. నెక్స్ట్ సాల్ట్ 800 గ్రాములు తీసుకుంటున్నాం. మేము ఇక్కడ ముక్కలకు సరిపోయేటట్టు తీసుకుంటున్నాం. మీకు మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాం. ఈ పచ్చడి కలుపుకునే లోపు మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. నెక్స్ట్ పల్లి ఆయిల్ 2 లీటర్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఆయిల్ మాత్రం కొద్దిగా వేసుకోండి, అంతా ఒకటేసారి వేయకండి. కలుసుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది. మా ఇంట్లో మా అత్తయ్య గారు పచ్చళ్ళు చాలా బాగా పెడతారండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడండి, మా అత్తయ్య ఆయిల్ కొద్దిగా వేస్తూ కలుపుతున్నారు, అంతా ఒకటేసారి వేయట్లేదు. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా పచ్చడిని కలుపుతారు. ఇలా కలుపుకోవడం కంప్లీట్ అయ్యాక లాస్ట్లో మిగిలిన ఆయిల్ పచ్చడి మీద పోసేసుకుంటున్నాము. మొత్తానికి పచ్చడి కంప్లీట్ అయిపోయింది. దీన్ని 3 డేస్ వరకు కాటన్ క్లాత్ చుట్టేసి పెట్టుకొని నెక్స్ట్ డే ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో రుచికరమైన అల్లం మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అంటిల్ బాయ్.